పవర్ సప్లై ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ బీమ్ వోల్టేజ్ మినిమం ఉండాలి. ఓకే, రిపెల్లర్ వోల్టేజ్ కూడా మినిమం పెట్టుకోండి. ఓకే, సప్లై ఆన్ చేసే ముందు ఇది ఏ మోడ్లో పెట్టుకోండి, ఇది బీమ్ వోల్టేజ్ మోడ్లో పెట్టుకోండి. ఓకేనా. తర్వాత ఇది వచ్చేసరికి క్లైస్ట్రాన్ ఆసిలేటర్. ఇది ఆసిలేటర్ అంటారు. ఇది ట్యూబ్, ఆసిలేటర్లో ట్యూబ్ మౌంట్ ఉంటుంది. దిస్ ఈజ్ ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూయేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, డిటెక్టర్ మౌంట్, నెక్స్ట్ మిల్లీ యాంమీటర్. ఓకే, ఇప్పుడు సప్లై ఆన్ చేసి ఫస్ట్ బీమ్ వోల్టేజ్ 300 volts అడ్జస్ట్ చేసుకోండి. ఓన్లీ ఫర్ దిస్ పవర్ సప్లై 300 volts. ఫర్ అదర్ పవర్ సప్లై అడ్జస్ట్ బీమ్ వోల్టేజ్ టు 280 volts. నో అబ్జర్వ్ బీమ్ కరెంట్. వెంటనే బీమ్ కరెంట్ రాకపోయినా తర్వాత అబ్జర్వ్ చేయండి, వస్తుంది. నెక్స్ట్ అడ్జస్ట్ రిపెల్లర్ వోల్టేజ్, సెట్ ద మోడ్ టు రిపెల్లర్ వోల్టేజ్. ఇప్పుడు రిపెల్లర్ వోల్టేజ్ వేరీ చేసుకుంటూ సప్లై రిపెల్లర్ వోల్టేజ్ వేరీ చేసుకుంటూ అవుట్పుట్ కరెంట్స్ తీసుకుంటారు. అది ఎలా తీసుకుంటారు అంటే మనకి ఇది రిపెల్లర్ వోల్టేజ్, ఇది అవుట్పుట్ కరెంట్. మన రిపెల్లర్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన కొద్దీ మనకి ఇట్లా మోడ్స్ వస్తాయి. మనం దీన్ని మోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ అని కూడా అంటాము. అయితే మీరు ర్యాండమ్గా తీసుకోకుండా అకార్డింగ్ టు అవుట్పుట్ తీసుకోండి. రిపెల్లర్ వోల్టేజ్ ఎలా వేరీ చేస్తారంటే నాకు 0 వచ్చినప్పుడు రీడింగ్ నోట్ చేసుకోండి, తర్వాత వాల్యూ కరెంట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు రీడింగ్ నోట్ చేసుకోండి, మ్యాక్సిమంకి నోట్ చేసుకోండి, మళ్ళీ డిక్రీజింగ్ పార్ట్ 0 అయిపోయినాక ఈవెన్ 1 volt డిఫరెన్స్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ 0 కంపల్సరీ నోట్ చేసుకోండి. ఎందుకు అంటే మీరు ఇక్కడ తీసేసుకుని ఏదో ర్యాండమ్ వాల్యూస్ తీసుకుంటే గ్రాఫ్ పర్ఫెక్ట్గా రాదు. ఓకే, తర్వాత ఇంక్రీజింగ్ పాయింట్, మ్యాక్సిమము, డిక్రీజ్ 0. ఇప్పుడు జీరోస్ వచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయము, లేకపోతే ఎంత కరెంట్ వచ్చినా కానీ మళ్ళీ ఫ్రీక్వెన్సీ డిప్ చూడాలి. ఓకేనా. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ 0 వచ్చింది అంటే ఫస్ట్ మోడ్ ఎంత, నేను రీడింగ్ దీంట్లోనే చూపిస్తాను మీకు. రిపెల్లర్ వోల్టేజ్ 2 ఉన్నప్పుడు 0. ఓకే, ఇట్లా చూపిస్తాను మీకు. నెక్స్ట్ రిపెల్లర్ వోల్టేజ్ స్టార్ట్ అయింది 8 voltsకి, అంటే 8 voltsకి ఇక్కడ 5.4 వచ్చింది. ఓకే, మళ్ళీ అంటే 5.4 మ్యాక్సిమం వోల్టేజ్ అని అర్థం. ఇది 5.4. మినిమం వాల్యూ ఎంత, ఇంకొక 7 దగ్గర ఎక్కడ తీసుకుందాం. 7 దగ్గర 4.5. ఓకే, ఇది 7 దగ్గర, ఇది 8 దగ్గర. నెక్స్ట్ 10 దగ్గర 4.6 at 10 volts. నెక్స్ట్ 0 మీటర్లకు వెళ్ళట్లేదు. మల్టీమీటర్ తీసుకురా. టిప్ ఎక్కడ 0 నుంచి వేరీ చేసుకుంటే ఎక్కడ కరెంట్ వస్తుందో అక్కడికి తీసుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ రీడింగ్ ఎక్కడ వస్తుందో తీసుకోండి. 17 దగ్గర వస్తుంది ఆల్మోస్ట్.
17 దగ్గర ఫస్ట్ రీడింగ్ వచ్చింది కదా. ఇప్పుడు డిప్ చూడండి. డిప్ చూడటం అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ మీటర్ వేరీ చేసుకుంటూ ఎక్కడ కరెంట్ 0 అయిపోతుంది. అమ్మ ఏదో లూజ్ కాంటాక్ట్ ఉందమ్మా. 0 volts నుంచి వేరీ చేసుకోండి. ఫస్ట్ 0 volts ఆ 2 voltsకి 0 అని రాసేయండి టేబులర్ కాలంలో. తర్వాత ఫస్ట్ రీడింగ్ ఎక్కడ వస్తుందో తీసుకోండి. బిఫోర్ 8 volts 1.30. ఓకే, సమ్ కరెంట్ వచ్చింది అంటే డిప్ చూడాలి. డిప్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ మీటర్ వేరీ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కరెంట్ 0 అయిపోతుంది. 0 ఆర్ ఆల్మోస్ట్ 0 అది అబ్జర్వ్ చేయండి. ఫ్రీక్వెన్సీ మీటర్ ఫాస్ట్గా వేరీ చేస్తే ఆ డిప్ చూడలేరు. స్లోగా వేరీ చేసుకుంటూ చూడండి. అదిగోండి 0 ఆర్ ఆల్మోస్ట్ 0. ఇప్పుడు ఇది డిప్ 0 వచ్చింది కదా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ నోట్ చేసుకోండి. 2 కాపర్ వైర్స్కి మధ్యలో రెడ్ లైన్ ఎక్కడ టచ్ అవుతుందో అది తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇది ఎంత ఉంది? 9.36. ఇది 9.38. 9.38 లైన్ కొంచెం దాటింది కదా, 9.32 అలా రాసుకోండి. ఓకేనా? ఇది అయిపోయినాక ఏం చేయండి అంటే మళ్ళీ డిస్టర్బ్ చేసేయండి. ఒక 2 రౌండ్స్ పైకి కానీ కిందకి కానీ వేరీ చేసేయండి. వేరీ చేసినాక మళ్ళీ నెక్స్ట్ రీడింగ్ తీసుకోండి. నెక్స్ట్ రీడింగ్ అంటే మీకు ఈ మ్యాక్సిమం పార్ట్ నుంచి ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం డిప్ ఇక్కడ చూసామంటే 0 నుంచి డైరెక్ట్ ఇక్కడికి తీసేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ రీడింగ్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 11 voltsకి 1.02 వచ్చింది. మళ్ళీ డిప్ చూడండి. వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్రీక్వెన్సీ నోట్ చేసుకోండి. ఎంత వస్తుంది? 9.42, 9.43. 3 లైన్స్ ఉన్నాయి కదా. 9.42, 44 ఉంది కదా. మిడిల్ లైన్కి టచ్ అయింది కాబట్టి నౌ ఫ్రీక్వెన్సీ ఈజ్ 9.43. రిపెల్లర్ వోల్టేజ్ మారితే ఫ్రీక్వెన్సీ మారుతుంది. అది మీరు ప్రాక్టికల్గా చూడాలి. అందుకని ప్రతి రీడింగ్కి డిప్ చూడాలి ఎక్సెప్ట్ 0. మళ్ళీ డిస్టర్బ్ చేసేయండి. మళ్ళీ డిస్టర్బ్ చేసేసి నెక్స్ట్ రీడింగ్ నోట్ చేసుకోండి. 16కి మళ్ళీ 16 ఆర్ 17కి స్టార్ట్ అయితే 16 0 అని రాసుకుని 17కి రీడింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే నువ్వు ప్రాక్టికల్గా గ్రాఫ్ గీసేటప్పుడు 16 0 పెట్టి డైరెక్ట్ 18 వాల్యూ జాయిన్ చేయలేవు కదా. ఓకేనా? మనం ఏం మ్యానిపులేట్ చేయట్లేదు, జస్ట్ అకార్డింగ్ టు గ్రాఫ్ రీడింగ్స్ తీసుకుంటున్నాం అంతే. ఓకేనా? క్లియరా? అలా 200 volts వరకు తీసుకోవాలి. ఓకే, మీకు 3 modes 100 లోపల వచ్చేసిన వేరీ టిల్ 200 volts and note down the output readings. ఓకే, చాలా క్లియర్.